దేవుని దగ్గర క్షమాపణ అడగడము చాలా ఈజీ, కానీ ఇంకొకరిని క్షమించడము, మనము ఇంకొకరిని క్షమించడము అది చాలా కష్టమైన పని. ఒకవేళ మనం ఏమైనా తప్పు చేస్తే దేవుని దగ్గర వస్తాము, అడుగుతాము, ప్రభా నన్ను క్షమించు అని. కానీ మన దేవుడు మనల్ని వెంటనే క్షమించేస్తాడు. కానీ అదే కానీ ఒక బ్రదర్ కానీ ఒక సహోదరి కానీ మన దగ్గర వస్తే నన్ను క్షమించు అని అడిగితే మనం ఎప్పుడూ క్షమించము. వాళ్ళు ఎప్పుడో చేసిన తప్పులని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళని అస్సలే క్షమించము. కానీ వాక్యంలో ఉంది, ఒకవేళ నువ్వు నీ సహోదరుని క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించను అని వాక్యంలో రాయబడింది. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమేమో మనం తప్పులు చేస్తే వెంటనే దేవుని దగ్గర అడుగుతాం, ప్రభా నన్ను క్షమించు, మనకి క్షమాపణ కావాలా, మనకి క్షమించు అని మనం అడుగుతాము. అది ఓకే, కానీ ఇంకొకరిని కూడా మనం క్షమించడం మనము నేర్చుకోవాలా. నీ దగ్గర నా దగ్గర యేసయ్య కోరుకుంటుంది ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలా అయితే క్షమించినానో మీరు కూడా అలాగే ఒకరిని క్షమించండి. ఒకవేళ మీరు ఒకరిని క్షమించకపోతే నేను కూడా మిమ్మల్ని క్షమించను అని వాక్యంలో రాయబడింది. యేసయ్య నీ దగ్గర నా దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, నేను మిమ్మల్ని క్షమించినట్టుగా మీరు కూడా ఒక్కొక్కరిని క్షమించండి. గాడ్ బ్లెస్ యూ.